బ్యాంక్ కోచింగ్ వీడ్కోలు వేడుకకు విచ్చేసినటువంటి నా ఆప్తమిత్రులు, మా సహచరులు, సహాధ్యాయులు లక్ష్మణరావు గారు, ఎమ్మెల్సీ టీచర్, అలాగే జనచైతన్య వేదిక చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఇన్నాళ్ల నుండి ఈ 4 నెలల నుండి మీతో వేగి మిమ్మల్ని వేధించి సబ్జెక్ట్ని తగిన స్థాయిలో మీ బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రయత్నించినటువంటి డాక్టర్ కోటేశ్వరరావు గారు, అమర్నాథ్ గారు, అలాగే మొట్టమొదటి నుండి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి వాకా రామ్ గోపాల్ గౌడ్ గారు, వడ్డేగుంట సుబ్బారావు గారు, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు గారు, సదాశివ గౌడ్ గారు, డాక్టర్ కృష్ణ గారు, డాక్టర్ సాంబశివరావు గారు, ఇక్కడకు ఈ నిర్మాణంలో కొంత భాగం పంచుకున్నటువంటి వడ్డేగుంట కళ్యాణ్ గారు, ఈ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గ్రూప్ 2కి పెట్టాం పరీక్షలు. 12 మందిలో 6 సెలెక్ట్ అయినారు. మనం జూన్ 12వ తారీఖున ఈ మొట్టమొదటి బ్యాచ్ బ్యాంకింగ్ సెక్టార్కి మనం ఇచ్చేసాం. ఈ బ్యాచ్లో 25 మంది మొట్టమొదటిగా చేరారు. ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళమని అంటున్నారు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్, గ్రేట్నెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ వేర్ యు ఆర్ స్టడీయింగ్. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఈ బ్యాంకు కోచింగ్ ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆయనే ముఖ్య అతిథి, మేము ఎవరం కాదు. మా దృష్టిలో బీసీ కమ్యూనిటీస్, ఎస్సీలు, ఎస్టీలు, ఈ అణచివేతకు గురైన వర్గాలు, వీళ్ళు బాగా చదవాలి, బాగా చదువుకోవాలనే తపన ఈరోజు సమాజంలో పెరిగింది. చదువుకున్నటువంటి విద్యార్థులకి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ కూడా ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ బిల్డింగు గవర్నర్ ప్రారంభించారు. ఈ మొదటి బ్యాచ్లో కోచింగ్ తీసుకున్న మీ అందరికీ, అభ్యర్థులందరికీ నేను హృదయపూర్వకంగా ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో బ్యాంక్ ఉద్యోగాలకు కనుక మీరు ప్రిపేర్ అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క రకరకాల ఉద్యోగాలు కూడా ఇదే ప్యాటర్న్. ఒకసారి మీరు బ్యాంక్ ఉద్యోగాలకు బాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, కేంద్ర ప్రభుత్వ ఇతర ఉద్యోగాలు ఏమున్నాయి? ఉదాహరణకి ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంవత్సరానికి 25,000 పైగా ఉద్యోగాలు వస్తాయి. అవి రకరకాలుగా ఉంటాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ప్యాటర్న్ ఒకటే. కాబట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు మీరు రాయొచ్చు. మూడోదేంటి? ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. తక్కువ వస్తున్నాయి ఆ ఉద్యోగాలు, అయినా కొన్ని ఉద్యోగాలు రావటం అనేది జరుగుతుంది. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్. నాలుగోదేంటి? ఇన్సూరెన్స్, ఎల్ఐసి అండి. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని పడతా ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. వీటన్నిటికీ ఒకటే ప్రిపరేషన్. ఏమిటా ప్రిపరేషను? 4 సబ్జెక్టులు ఉంటాయి వాటిల్లో. ఒకటి అర్థమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రెండు రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, 3 ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, పేరు ఏదైనా కావచ్చు, 4 జీకే ఆర్ కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ 4 ఉండేది. ఎవరైతే ఆ విధంగా ఆ టిప్స్ నేర్చుకుని, టిప్స్ అనేది ట్రిక్స్ అని ఏదైనా కానీ, ఆ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకుని నిరంతరంగా ఈ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారు. మీరు మొదటి బ్యాచ్ కాబట్టి మీరు పరీక్ష సెలెక్ట్ అయ్యి సక్సెస్ కావాలని నా తరఫున, మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అందువల్లనే 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వగలిగారు 20 ఏళ్ళలో. అంటే 2.25 కోట్లు వసూలు చేసి 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రూపంలో పేద విద్యార్థులకు ఇవ్వటం అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంస్థ ఆ పని చేయగలుగుతుంది. ఒకప్పుడు 1950లో 60లో
సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వేం చేయగలుగుతావు, నీ శిక్షా మధ్యలో ఏంటి, నువ్వు దేనికి ఉపయోగపడతావు, అకౌంట్స్ రాయగలవా, కంప్యూటర్ ఆపరేట్ చేయగలవా, డేటా ఎంట్రీ చేయగలవా, ఏం పనులు చేయగలవా అని అడిగి ఆ చేసే పని చూసి అది నమ్మకం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వస్తాం. ప్రైవేట్ రంగంలో ఎంత నైపుణ్యం ఉంటే అంత అభివృద్ధి అవుతాడు. నాకు తెలిసిన మా బంధువు ఒక చిన్న అకౌంటెంట్గా చేరాడు. అదే ప్రైవేట్ రంగంలో ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. నేను చదివించిన అబ్బాయి. ఆయన 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ క్లాస్కి వచ్చాడు. క్లాస్కి వచ్చి అందరిని అడిగాడు, మీరేమవుతారని. ఒకరు పోలీస్ అవుతామన్నారు, ఒకరు ఆర్మీ అవుతామన్నారు, ఒకరు నర్సు అవుతామన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూలు, పేదలు ఎక్కువ ఉన్న స్కూలు, వాళ్ళ లక్ష్యం అంతా దానికి పరిమితమై ఉండేది. కానీ ఈయన లేచి నేను కలెక్టర్ అవుతానన్నాడు. 7వ తరగతి పిల్లవాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఆ మాట అన్నప్పటి నుంచి కలెక్టర్ అయ్యేదాకా నిరంతరం అదే దృష్టితో పనిచేశాను. చదవటం కానీ, రాయటం కానీ, ఆలోచనలు కానీ ప్రతి అడుగు అటువైపే వేశాను. అందువలన నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడు, ఫస్ట్ ఆర్డీఓ అయ్యాడు, జాయింట్ కలెక్టర్ అయ్యాడు, సెక్రటరీ అయ్యాడు, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అయ్యాడు. ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు అవినీతిగా. అంత జెన్యున్గా ఉన్నాడు. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, అతను 7th క్లాస్లో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. అమలు చేయడం వల్ల ఆ స్థాయికి ఎదిగాడు. మీకున్న సమయాన్ని, మీకున్న వనరుల్ని, మీకున్న ఆలోచనల్ని అన్నిటినీ అదే దృష్టితో పనిచేస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతారు. సో మీరు ఈ సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అవుతూనే రోజు పేపర్ చదవటం, కొంత లైబ్రరీకి వెళ్ళటం, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవటం. ఇక్కడ కూడా నేను ఈవీఎన్ గారు చెప్పి కొన్ని బుక్స్ మీకు ఉపయోగపడే మంచి బుక్స్ ఉండేట్టుగా ప్రయత్నం చేద్దాం. మా సంస్థ నుంచి కూడా కొన్ని బుక్స్, ఒక ₹10,000 విలువ చేసే బుక్స్ మీకు ఉపయోగపడే లక్ష్మణరావు గారితో మాట్లాడి అలాంటి బుక్స్ని మీకు ఇక్కడ అందుబాటులో ఉంచుతానని తెలియజేస్తూ సెలవు. ఒక్కొక్కళ్ళు 5గురిని చేర్పించండి నెక్స్ట్ బ్యాచ్కి. నేనన్నా 5గురు చాలు. మీరు 25 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 25 100 చాలు. మనకు 100కి ఇదే ఫీజు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబు రావాలి అంటే నువ్వు చెప్పింది ఇది కూడా పెట్టి ఫస్ట్ మనం నెగిటివ్ని వదిలిపెట్టేసేయాలి. ఎవరైతే 25 ఇయర్స్ లోపు బాగా చదువుతారో ఆ తర్వాత 75 ఇయర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా కాకుండా 25 ఇయర్స్ వరకు ఎవరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారో ఆ రిమైనింగ్ 75 ఇయర్స్ అంతా కూడా చాలా కష్టాలు అనుభవించక తప్పదు. సో కాబట్టి మీరు ఫస్ట్ దాన్ని అడాప్ట్ చేసుకొని సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. మేము ఎప్పుడు చెబుతూ ఉంటాం, ఒక్కరికి జాబ్ వచ్చినా 2 ఫ్యామిలీలు డెవలప్ అవుతాయని. అదేంటి సార్, ఒక్కరికి జాబ్ వస్తే 2 ఫ్యామిలీలు అంటే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ చేంజ్ అవుతుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. విద్య అనేది ఉద్యోగానికి మాత్రమే సంబంధించింది కాదని నాకు ప్రగాఢమైన నమ్మకం. సో విద్య అనేది ప్రథమంగా మనకు ఉపయోగపడాల్సింది సంస్కారానికి. ఓకే, సో విద్య అనేది మనలో వినయాన్ని పెంచినప్పుడు మాత్రమే ఆ విద్య శోభిస్తుందని స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ని గుర్తుపెట్టుకోండి. బాగా కష్టపడండి, బాగా చదవండి, సో బాగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా సో నిజాయితీతోటి, నిబద్ధతతోటి పనిచేయండి. సో జీవితంలో ఎదగాలి అనుకోండి, అది 100% మంచి ఆప్షనే. ఆ ఎదగడంలో వ్యక్తిత్వ స్వార్థం కన్నా సమాజ స్వార్థం అనేది చాలా గొప్పది అని చెప్తారు. ఓకే, ఏ స్థాయికి వెళ్ళినా మనం ఏ స్థాయి నుంచి వచ్చాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీరు బాగా పైకి రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. టీచింగ్ కానీ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ 2 years నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాను. కాకపోతే నా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాను, కానీ మెయిన్స్ 2 marks 3 marksతో పోతూనే ఉంది. సో అందుకని ఈసారి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అతి తక్కువ ఫీజుతో మాకు జాబ్ రాకపోయినా జాబ్ వచ్చిద్ది అని మా సార్స్ కోటేశ్వర సార్, అంబర్నాథ్ సార్ సపోర్ట్ చేస్తారు.
అలాగే ఈవి నారాయణ సారు వారంలో ఒక ఈవినింగ్ వచ్చేసి మమ్మల్ని మాతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, మీరు కొడితే మీ ఫ్యూచరు మీ తరతరాలు ఇంకా బేస్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మాట్లాడేవాళ్ళు. ఇక్కడ రావడం వల్ల ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవాలన్న నమ్మకం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఖచ్చితంగా ఉండేది. థ్యాంక్ యూ సార్. ఈ పిల్లలకి ఇవ్వడానికి, ఆ పుస్తకం ఇవ్వడానికి ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఇందాడ ఒక పదం అన్నారు పిచ్చి అని. కొంతమందికి ఒక్కో విధమైన పిచ్చి. మా టీంలో కూడా చాలామందికి డాక్టర్ ఈవి నారాయణ అంటే పిచ్చి. ఆయన ఏం చేస్తే చేయటమే. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय